ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ప్లే స్టోర్‌లో ఏపీజీబీ మనీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏపీజీబీ మనీ యాప్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఏపీజీబీ మనీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని యాప్ ఓపెన్ చేస్తాము. యాప్ ఓపెన్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తూ ప్రొసీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సిమ్ వెరిఫికేషన్ కోసమని మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. వెరిఫై మై డివైస్ విత్ డిఫాల్ట్ సిమ్ అని. సో, వెరిఫై మై డివైస్ విత్ డిఫాల్ట్ సిమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత అది డిఫాల్ట్‌గా మెసేజ్ టైప్ అయి ఉంటుంది. ఆ టైప్ అయిన మెసేజ్‌ని ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఎస్ఎంఎస్ టైప్ అయి ఉంది కదా! దాన్ని సెండ్ ఎస్ఎంఎస్ అంటాము. ఎస్ఎంఎస్ సెండ్ చేసిన తర్వాత ఏపీజీబీ మనీ యాప్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఎస్ఎంఎస్ వెరిఫైడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో, ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినట్టు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే చేస్తూ యువర్ మొబైల్ నెంబర్ సో అండ్ సో ఈజ్ సక్సెస్‌ఫుల్లీ వాలిడేటెడ్ అని మనకు మెసేజ్ కనిపిస్తుంది. ఓకే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఎంటర్ కస్టమర్ ఐడీ దగ్గర కస్టమర్ ఐడీ ఎంటర్ చేయాలి. అది 8 డిజిట్స్ ఉంటుంది. ఆ 8 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము. సో, యూ ఆర్ నాట్ రిజిస్టర్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్. డూ యూ విష్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని మనకి అడిగినప్పుడు యెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. యెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి 2 వేస్‌లో మనకి ఈ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు, బ్రాంచ్ టోకెన్ అంటే అది హోమ్ బ్రాంచ్‌కి వెళ్ళి టోకెన్ జనరేషన్ ఫామ్ ఉంటుంది. అలా టోకెన్ జనరేషన్ ఫామ్ ఫిలప్ చేసి బ్రాంచ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టోకెన్ జనరేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. మనకి వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మనం ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. మనమైతే డెబిట్ కార్డ్‌తో చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్‌లో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్ నెంబర్ ఇస్తాము. ఎంటర్ యువర్ డెబిట్ కార్డ్ నెంబర్ దగ్గర వ్యాలిడిటీ ఎక్స్‌పైరీ డేట్ ఇస్తాము అక్కడ. ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చిన తర్వాత సో, మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఓటీపీ అనేది సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అవుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది. ఓకే అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓకే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ నుంచి 2 మెసేజెస్ వస్తాయి. ఒకటి ఎంపిన్, ఒకటి టీపిన్ 2 డమ్మీ పిన్‌లు మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఫస్ట్ ఎంపిన్ జనరేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కరెంట్ ఎంపిన్ ప్లేస్‌లో బ్యాంక్ నుంచి వచ్చిన డిఫాల్ట్ ఏదైతే ఆ డమ్మీ పిన్ ఉందో అది ఎంటర్ చేయాలి. న్యూ పిన్ ప్లేస్‌లో మనం ఏ పిన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పిన్ ఇచ్చి ఓకే చేస్తాము. ఎంపిన్ సక్సెస్‌ఫుల్‌గా అది కంప్లీట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్‌లో మనకి మెసేజ్‌లో వచ్చిన టీపిన్ కూడా ఇవ్వాలి. కరెంట్ టీపిన్ దగ్గర మెసేజ్‌లో వచ్చిన టీపిన్ ఇవ్వాలి. తర్వాత మనం ఏదైతే పిన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది న్యూ టీపిన్‌లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టీపిన్ జనరేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని మనకి మెసేజ్ ఇలా కనిపిస్తుంది. ఓకే అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, యాప్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో, యూజ్ ఎంపిన్ అని మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఎంపిన్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ పిన్ అనేది ఇచ్చి యాప్ ఓపెన్ చేయాలి. సో, మనకి యాప్ ఓపెన్ అయినప్పుడు ఇదిగో ఈ విధంగా మనకు కనిపిస్తుంది స్క్రీన్. అకౌంట్ ఓవర్ వ్యూ అని సేవింగ్ అకౌంట్ సో, ఈ విధంగా కనిపిస్తుంది. సో, అక్కడే చెక్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్, డీటెయిల్ స్టేట్మెంట్ ఇవన్నీ తీసుకోవచ్చు. సో, అంతేనండి. థ్యాంక్ యూ.